స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతకు సంబంధించి మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాలలోని నాయకులతో కూడా సమీక్ష నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అన్నింటిలో కూడా ఇప్పటికే అధికార పార్టీ విజయకేతనం ఎగరేసేదానికి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించేదానికి అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించేదానికి ఈవేళ షెడ్యూల్ విడుదలైంది. 9వ తేదీ నుంచి దీనికి సంబంధించిన నామినేషన్లు స్వీకరణ కూడా కొనసాగున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక సంఖ్యలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అదేవిధంగా పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచులను కూడా ఎక్కువగా కాంగ్రెస్ సానుభూతి పరులను, కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది కాబట్టి మరింత లోతైన కసరత్తు కొనసాగుతుంది. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఏ విధంగా ఎన్నికలకు ప్రత్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ప్రతినిధి వర్గాలకు సంబంధించి ఏ విధంగా మనం వాళ్ళ మీద పై ఎత్తులు వేసుకొని ముందుకెళ్ళాలి అనే దానిపైన ఎక్కువగా కసరత్తు కొనసాగుతుంది. ఈవేళ కానీ రేపు కానీ దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వము ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, అంటే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకులకు అందరికి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పరిశీలకులను, అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించి మరింత పటిష్టంగా ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునేదానికి అవసరమైన కసరత్తు చేస్తున్నది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 20 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 20 నెలల్లో పార్టీ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా గడప గడపకు తీసుకెళ్ళి తెలియజేయడం ద్వారా ఎక్కువగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది, పొందడానికి అవకాశం ఉండదని చెప్పి భావిస్తోంది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ను, అట్లాగే ఎన్ఎస్ఐని మొత్తం కూడా అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో వాటన్నిటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. అయితే యువజన కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ఎక్కువగా కూడా నిరుద్యోగ యువతకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు కల్పన చేశారు, గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఉద్యోగాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడంతో పాటు ఈ ప్రభుత్వము చేపట్టిన చర్యలన్నింటినీ కూడా గడప గడపకు తీసుకెళ్లాలా, యువత వద్దకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరిన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి అవరోధాలు ఎదురైనప్పటికి కూడా గ్రూప్ 1కు సంబంధించి ఒక నోటిఫికేషన్ ద్వారా 563 మందిని గ్రూప్ 1 అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటికే ఫలితాలు విడుదల చేశారు. దానికి సంబంధించి నియామక పత్రాలు కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకందరికీ అందజేశారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడా ఏ శాఖలకు ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ఆయా శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. అవసరమైన చోట శిక్షణ తీసుకోవడము, అవసరం లేని చోట విధుల్లో చేరి కొనసాగడము జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన గ్రూపులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇతరత్ర డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ మరింత చొరవ చూపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా కసరత్తు కొనసాగుతుంది. మొత్తం మీద తీసుకుంటే కూడా
కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి పనిచేస్తుందని చెప్పవచ్చును. దీనికి సంబంధించి ఈవేళ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి 1-2 రోజుల్లో మరింత కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ వేళ నుంచి చేపట్టిన విచారణ 5వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 6వ తేదీ నుంచి స్పీకర్ అందుబాటులో ఉండడు కాబట్టి ఈ లోపలనే ముగించాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 రోజులకు సంబంధించిన షెడ్యూలు స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. ఈవేళ అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీన ఈ 2 రోజుల పాటు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగింది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ తన అడ్వకేట్లతో కలిసి వచ్చారు. ఆయన సంబంధించి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఈయన మీద అనర్హత పిటిషన్ దాఖలు చేశారో ఆయన్ను ప్రకాష్ గౌడ్ వాళ్ళ అడ్వకేట్లు విచారించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ అంటే కల్వకుంట్ల సంజయ్ ఈయన ప్రకాష్ గౌడ్ను అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి పిటిషన్ చేశారు. కాబట్టి ఈయనకు సంబంధించి ఇప్పుడు 11 గంటలకు విచారణ మొదలైంది. ఈయన తర్వాత 1 by 1 మొత్తము 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈవేళ విచారణ కొనసాగుంది. ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషనర్లను ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులు స్పీకర్ సమక్షంలోనే విచారణ చేస్తారు. ఆ విచారణ ఈవేళ వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ప్రధానంగా ఈవేళ జరిగే క్రాస్ ఎగ్జామినేషన్లో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4 మీద బీఆర్ఎస్కు చెందిన కల్వకుంట్ల సంజయ్, సింతా ప్రభాకరు, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 4 కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళను అనర్హులుగా ప్రకటించమని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ చేసిందో ఆ డైరెక్షన్ మేరకు శాసనసభ స్పీకరు స్వయంగా విచారణ చేపట్టారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారము షెడ్యూల్ పరిధిలో జరగాల్సిన విచారణను ఈయన జడ్జి స్థానంలో కూర్చొని విచారణ చేపట్టారు. ఈవేళ ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, సింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 3 కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈవేళ సాయంత్రం వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది. అదేవిధంగా ప్రతివాదులైన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4 కూడా అక్టోబర్ 1వ తేదీన ఎవరైతే ఈ పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్ల తరపున న్యాయవాదులు వాళ్ళు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ 2 రోజుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. వీలైనంత వరకు కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి శాసనసభ స్పీకరు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా వీటిని విచారణ పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు అందజేశారు. అటువైపు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టుగా ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదని చెప్పేసి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు వాళ్ళందరూ పార్టీ మారారు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువాలు కప్పుకున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్కు అందజేసినట్టుగా సమాచారం ఉన్నది. ఈ రెండింటి మీద అటు ఎమ్మెల్యేల యొక్క వాదనల మీద అదేవిధంగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాదనల మీద ఈ రెండింటినీ వాదనలు ప్రతివాదనలు రెండింటినీ వినిన తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా ముగించాలని చెప్పేసి స్పీకర్ భావిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.